Welcome back all of you. So day 14. So under science section, మనకి లైట్ లెసన్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయిందండి. అంటే మనకి 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు అండ్ 10th క్లాస్లో ఉన్న ఒక పార్ట్ అయింది. ఇప్పుడు 10th క్లాస్లో ఇంకొక 2 పార్ట్లు ఉన్నాయి, ప్లస్ హ్యూమన్ ఐ ఒకటి ఉందన్నమాట. రైట్, లైట్ లెసన్ చాలా పెద్దదండి మనకి. సో 6th, 7th, 8th అండ్ 10th క్లాస్లో ఉన్న కొన్ని పార్ట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేసాం మనం. ఇప్పుడు మిగిలిన పార్ట్స్ అన్ని కలిపి ఇప్పుడు ఇంకో వీడియో. రైట్, ఈరోజు కంప్లీట్ చేసేది లైట్ లెసన్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్ నా. ఇప్పుడు మనం రిఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. రైట్, రిఫ్రాక్షన్ అంటే ఏంటి? లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు లైట్ యొక్క స్పీడ్లో పెరగొచ్చు, తగ్గొచ్చు, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లైట్ అనేది బెండ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే ఆ వాటర్ బాటిల్ లోపల ఏముంది? ఇప్పుడు సగం వాటర్ ఉన్నాయనుకోండి, కిందంతా వాటర్ ఉన్నాయి, ఆ ఖాళీ ప్లేస్లో ఏముంది? ఎయిర్ ఉంది. వాటరు, ఎయిర్. సో ఈ మధ్యలో ఉంది చూసారా, ఒక గీత కింద కనిపిస్తుంది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఆ గీతని మనం ఏమంటామంటే ఇంటర్ఫేస్ అని అంటాం. ఇంటర్ఫేస్ అని ఎందుకు అన్నామంటే ఇది 2 మీడియంస్ని సపరేట్ చేస్తూ ఉంది కాబట్టి, సో దాన్ని మనం ఇంటర్ఫేస్ అని అంటాం. ఓకేనా? సో రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే లైట్ యొక్క స్పీడ్ అనేది తగ్గినా పెరిగినా లైట్ అనేది బెండ్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి చూద్దాం రూల్స్. రూల్ నెంబర్ 1, ఇప్పుడు ఒకవేళ లైట్ రే ఎలా బెండ్ అవుతుందంటే రేరర్ నుంచి డెన్సర్కి వచ్చింది అనుకోండి. రేరర్ నుంచి డెన్సర్కి వచ్చింది. ఇప్పుడు 2 వచ్చాయి, రేరర్, డెన్సర్. సో రేరర్ అంటే ఏంటి, డెన్సర్ అంటే ఏంటి? రేరర్ మీడియం అంటే ఒకవేళ లైట్ రే అనేది రేరర్ మీడియం నుంచి వెళ్తుంటే ఆ లైట్ యొక్క స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. లైట్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉందంటే అది రేరర్ మీడియం. లైట్ యొక్క స్పీడ్ కొంచెం తక్కువగా ఉందనుకోండి, దాన్ని డెన్సర్ మీడియం అంటారు. రైట్, లైట్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటే రేరర్ మీడియం, లైట్ యొక్క స్పీడ్ తక్కువగా ఉంటే డెన్సర్ మీడియం. ఎక్కువగా ఉంటే రేరర్, తక్కువగా ఉంటే డెన్సర్. గుర్తుపెట్టేసుకోవాలి మీరు ఇంకా. సో రూల్ నెంబర్ 1, లైట్ రే రేరర్ నుంచి డెన్సర్లోకి వచ్చింది. లైట్ రే వచ్చింది, దీనికి టచ్ అయింది, ఎగ్జాక్ట్ నార్మల్ దగ్గర టచ్ అయింది. అప్పుడు రేరర్ నుంచి డెన్సర్ అంటే తక్కువ పార్టికల్స్ ఉన్న దాంట్లోంచి వస్తే, అంటే దాని యొక్క స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చి సడన్గా ఏమైంది? ఇప్పుడు ఇది స్పీడ్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే దాని స్పీడ్ సడన్గా తగ్గిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే తగ్గుతుందో అది నార్మల్కి దగ్గరగా బెండ్ అవుతుంది. ఆ మొక్క గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు. సో ఇక్కడ యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఐ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. సో సిచ్యువేషన్ 1, రేరర్ నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు లైట్ అనేది ఏమైపోతుంది? నార్మల్కి దగ్గరగా బెండ్ అవుతుంది. గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది. విచ్ మీన్స్ వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం ద లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో సెకండ్ సిచ్యువేషన్ చూసుకున్నారనుకోండి, సెకండ్ సిచ్యువేషన్ రేరర్ డెన్సర్ సేమే. లైట్ రే డెన్సర్ నుంచి చేసాం. డెన్సర్ నుంచి చేసినప్పుడు ఆల్రెడీ స్లోగా వెళ్తుంది. సడన్గా స్పీడ్ బ్రేకర్ లేకుండా హైవే ఎక్కారనుకోండి, మీరు ఏమైపోతుంది? ఫాస్ట్కి వెళ్ళిపోతారు. సేమ్ ప్యాటర్న్ డెన్సర్ నుంచి రేరర్కి వచ్చేటప్పటికి లైట్ యొక్క స్పీడ్ ఒకేసారి పెరుగుతుంది అన్నమాట. పెరిగిపోయింది ఇక్కడ. రైట్, అంటే యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్. మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే స్పీడ్ తగ్గినప్పుడు నార్మల్కి దగ్గరగా బెండ్ అయింది, స్పీడ్ పెరిగినప్పుడు నార్మల్కి దూరంగా బెండ్ అవుతుంది. సో డెన్సర్ టు రేరర్ ఏమైపోతుంది? లైట్ యొక్క స్పీడ్ అమాంతం పెరిగిపోతుంది కాబట్టి ఏమైపోతుంది? నార్మల్కి దూరంగా బెండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్, ఒకవేళ లైట్ రే అనేది నార్మల్గా ఉన్న పర్పెండిక్యులర్గా ఇంటర్ఫేస్కి నార్మల్గా ఉన్న వచ్చింది అనుకోండి, సో ఇక్కడ బెండింగ్ ఏముండదు, స్ట్రైట్కి వెళ్ళిపోతుంది అన్నమాట. రైట్, ఇక్కడ యాంగిల్ ఐ అండ్ యాంగిల్ ఆర్ రెండు 0కి ఈక్వల్ అయిపోతాయి. ఇందాక దాంట్లో సెకండ్ సిచ్యువేషన్లో అయితే యాంగిల్ ఆర్ ఇస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఐ. ఓకే, ఫోర్త్ సిచ్యువేషన్ చూద్దాం. ఫోర్త్ సిచ్యువేషన్ ఇందాక ఆల్రెడీ మనం డెన్సర్ మీడియం వేసుకున్నాం కదా. సో ఈడేమన్నాడంటే డెన్సర్ మీడియం కాకుండా ఇంకొంచెం పైకి వేస్తే బాగుంటుంది కదా అన్నాడు. రైట్, ఇలా వేస్తే ఇలా వచ్చిందండి. రైట్, మనం అలా కాకుండా ఇంకొంచెం యాంగిల్ పెంచాం, అప్పుడు ఏమైపోతుంది? ఇలా వచ్చింది. సో అలా కాదని ఇంకొంచెం పైకి వేస్తే బాగుంటుంది అన్నాడు. సో ఇంకొంచెం పైకి వేసాం. ఈసారి ఏమైంది? ఇలా వెళ్ళేది కాస్త సడన్గా ఈ ఇంటర్ఫేస్ నుంచి వెళ్ళిపోయింది అన్నమాట.
ఇలా వెళ్ళిపోయింది, ఇలా ఇంటర్ఫేస్లోంచి వెళ్ళిపోయింది. సో ఎట్ ఎ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర లైట్ రే ఏమైపోతుందంటే ఇందులోంచి వెళ్ళిపోతుంది, ఇంటర్ఫేస్ మీదుగా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వెళ్ళడాన్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆర్ అనేది 90 degrees ఎప్పుడైతే వస్తుందో ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని క్రిటికల్ యాంగిల్ అని అంటాం. యాంగిల్ క్రిటికల్ యాంగిల్ గుర్తుపెట్టుకోండి. అట్ ఎ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఏమైపోతుంది, రిఫ్రాక్టెడ్ రే అనేది ఇంటర్ఫేస్ గుండా వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు ఏమైపోతుంది, ఇంటర్ఫేస్ గుండా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ సిచ్యువేషన్, సారీ క్రిటికల్ యాంగిల్ అంటామండి ఇందాకది. క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్ పెట్టాము ఈసారి. క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్ పెడితే ఆల్రెడీ ఇంటర్ఫేస్ నుంచి వెళ్ళిపోయింది కదా అక్కడది, అది కాస్త ఇలా వచ్చేస్తుంది, అంటే సేమ్ మీడియంలోకి రిఫ్రాక్ట్ అవుతుంది. సో దాన్ని ఏమంటామంటే మనం TIR అంటాం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం అన్నమాట. ఓకేనా? సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, ఇక్కడ యాంగిల్ I = యాంగిల్ R = రెండు కూడా ఈక్వల్ ఉంటాయి, ఎందుకంటే ఇట్ ఒబేస్ ది లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నమాట. సో నెక్స్ట్కి వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ మనం చూడాల్సింది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే N = C/V. N అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, C అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. ఇట్స్ అ కాన్స్టెంట్ దట్ ఈస్ 3 × 10⁸ m/s. కావాలంటే దీన్ని 3 × 10⁵ కింద కూడా రాసుకోవచ్చు మనం, కాకపోతే ఇక్కడ మీటర్స్ కాస్త కిలోమీటర్స్ అయిపోతాయి. ఓకేనా? సో మీటర్స్ కన్వర్టెడ్ టు కిలోమీటర్స్. సో ఇలా కాకుండా ఒక్కొక్కసారి మనకు అడుగుతాడు ఎన్ని లక్షల కిలోమీటర్లు అని చెప్పి, 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్. ఓకేనా? సో నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు శాంపిల్కి. ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ ఉంటాయి. సో 10th క్లాస్లో ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టేబుల్ ఉంటుందన్నమాట. ఆ టేబుల్ని కొంచెం మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో ఆ టేబుల్లో మనకి ఏముంటుందంటే ఎయిర్, ఐస్, వాటర్, కొన్ని సబ్స్టెన్సెస్ ఇచ్చాడు అనుకోండి. ఎయిర్ వాల్యూ 1.003 అని ఇచ్చాడు, ఐస్ వాల్యూ 1.31 అని ఇచ్చాడు, వాటర్ వాల్యూ 1.33 అని ఇచ్చాడు. ఈ మూడిట్లో ఏది రేరర్ మీడియం అవుతుంది, ఏది డెన్సర్ మీడియం అవుతుంది, ఇలా అడుగుతాడు క్వశ్చన్స్. రేరర్ మీడియం అయితే మనం ఆల్రెడీ ఒకటి చెప్పుకున్నాం, లైట్ రే అనేది ఎప్పుడైతే లైట్ యొక్క స్పీడ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది రేరర్, ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అది డెన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువ ఉందో అది డెన్సర్ అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువ ఏది ఉందో అది రేరర్ మీడియం అవుతుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు అలా కాకుండా N = N వాల్యూ ఇచ్చేసాడండి, ఆ మెటీరియల్ ఏంటో కూడా చెప్పలేదు. అయితే ఒక పర్టికులర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఇది, అయితే స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుందో ఆ మీడియంలో అని అడుగుతాడు. సో అప్పుడు ఏం చేస్తాం మనం, N = C/V చేసుకుంటాం. సో మనకి వీక్ ఫార్ములా కాబట్టి N తీసుకెళ్తే C/N అవుతుంది. V = C ప్లేస్లో ఎంత రాసుకున్నా ఇట్స్ ఫిక్స్డ్ వాల్యూ రైట్, 3 × 10⁸ m/s. ఇప్పుడు N వాల్యూ 1.52, ఒకవేళ 1.50 అనుకోండి, రౌండ్ ఫిగర్ చేసుకుందాం, 1.50 అనుకోండి. క్లియర్గా రాస్తాను చూడండి. V = 3 × 10⁸ m/s డివైడెడ్ బై 1.50. ఇప్పుడు ఏం చేద్దామంటే పైన కింద 100తో మల్టిప్లై చేయండి, 2 పాయింట్స్ ఉన్నాయి కదా. సో 300 × 10⁸ m/s డివైడెడ్ బై 150. 150 టేబుల్లో 1s 2s. సో ఆ మీడియంలో ఎంత స్పీడ్తో వెళ్తుంది, 2 × 10⁸ m/s. సో అంత స్పీడ్తో వెళ్తుంది అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ టైప్ అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్. రైట్, నెక్స్ట్ మనం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇప్పుడు ఇందాక చేసాం చూసారా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N = C/V. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో పాటు దానికి ఇంకో పేరు కూడా ఉందన్నమాట, దాన్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కూడా అంటారు. సో రెండు ఒకటే, మీరు కంగారు పడకూడదు. నెక్స్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నమాట. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏమైపోతుందంటే, ఇప్పుడు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం ఎలా మెజర్ చేద్దామంటే, మనం ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిలేటివ్ అన్నాడు కదా, ఫస్ట్ మీడియంతో సెకండ్ మీడియంని రిలేట్ చేశాడు. సో
So refractive index of first medium relative to second medium, right? Refractive index of first medium relative to second medium. అప్పుడు ఏమైపోతుంది, n1/n2 అవుతుంది, రైట్? లేదు సార్ ఇలా ఇచ్చాడండి అడి n2 అని అంటే అప్పుడు n2 ముందు వస్తుంది, తర్వాత n1 కిందకి వస్తుంది అనమాట. సో దీని యొక్క స్పీడ్స్తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఆపోజిట్ ఉంటాయి. n1 ఉందంటే ఇక్కడ v2 ఉంటుంది, n2 ఉందంటే ఇక్కడ v1 ఉంటుంది. ఆపోజిట్ స్పీడ్స్ ఉంటాయి అన్నమాట, రైట్? సో ఈ రెండింటి యొక్క రిలేషన్ అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. n2/n1 ఉంటే వాటి యొక్క స్పీడ్స్ రేషియో nv1/v2 ఉంటుంది. n1/n2 ఉందంటే వాటి యొక్క రేషియో v2/v1 ఉంటుంది. సో ఆపోజిట్ రిలేషన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రిఫ్రాక్షన్ లాస్ అడిగాడు అనుకోండి, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అడిగాడు అనుకోండి. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏం చెప్తుంది మనకి? రిఫ్లెక్షన్ ఏం చెప్తుంది? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే లై ఇన్ సేమ్ ప్లేన్. ఇక్కడ కూడా ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్రాక్టెడ్ రే లై ఇన్ సేమ్ ప్లేన్. సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే మనకి స్నెల్స్ లా చెప్తుందండి. ఎలా అది? స్నెల్స్ లా. స్నెల్స్ లా ఏం చెప్తుందంటే సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ది సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇలా చెప్పడాన్ని మనం ఏమంటామంటే స్నెల్స్ లా. సో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గుర్తుపెట్టేసుకోవాలి మీకు, ఓకే? సో ఇక్కడతో మనకి రిఫ్రాక్షన్ అయితే ప్లేన్ సర్ఫేసెస్ అయిపోయిందండి. కాకపోతే టీఐఆర్ అని చెప్పుకున్నాం మనం, గుర్తుందా? ఒక లైట్ రే ఎప్పుడైతే మనకి ఇది క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ వెళ్తుందో మనకి సేమ్ మీడియంతో రిఫ్రాక్ట్ అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ మాత్రం యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని చెప్పుకున్నాం. దీని యొక్క అప్లికేషన్స్ చాలా ఉంటాయి, అప్లికేషన్స్ అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ అప్లికేషన్ ఓల్డెన్ డేస్లో మనకి మొబైల్ కేబుల్స్ అయి ఉండే కదా. ఆ మొబైల్ కేబుల్స్లో మనకి అప్పట్లో మనకి ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేది. ఆ ల్యాండ్లైన్ ఫోన్స్లో మనకి లైట్ అనేది ఇలా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చేసుకుంటూ వెళ్ళేది అన్నమాట. సో దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది. సో ఒక్కొక్కసారి మాత్రం ఏమైపోతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగినప్పుడు ఒక్కొక్క రే మాత్రం మీట్ అయ్యాయి, రైట్? మ్యాక్సిమం ఎప్పుడు నెవర్ మీట్ అమ్మా, ఎప్పుడు రైట్ 99.9% మీట్ అవ్వవు. బట్ 0.001% మాత్రం ఏదో ఛాన్స్ అన్నమాట. మీట్ అయినప్పుడు మాత్రం గ్లిచ్ వస్తుంది. మనం ఒకరితో ఫోన్ చేస్తే ఇంకొకరు మాట్లాడేవాడు మనతో, రైట్? అలాంటి గ్లిచ్ వచ్చినప్పుడు మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తే కరెక్ట్గా అయిపోయింది, రైట్? గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనకి మిరేజెస్ ఉంటాయి. మిరేజెస్ అంటే ఇప్పుడు 12 గంటలకి లేదా 1 గంటకి 2 గంటలకి మధ్యాహ్నం ఆ టైంలో మనం మెయిన్ రోడ్డు మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడో దూరంగా చూస్తే వాటర్ అన్నట్టు మనకు కనిపిస్తుంది. అలా కనిపించడాన్ని మనం ఏమంటామంటే మిరేజెస్ అంటాం. అంటే తెలుగులో ఎండమావులు అంటుంటారు. ఎండమావులు ఎందుకు వస్తాయంటే స్కై యొక్క ఇమేజ్ అనేది దాని మీద పడుతుంది అన్నమాట. సో అందుకే దాన్ని మిరేజ్ అంటాం. అది కూడా దేని వల్ల పడుతుంది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల పడుతుంది. సో ఎండోస్కోపీ చేస్తూ ఉంటారు. ఎండోస్కోపీ, సో కడుపులో ఉన్న స్కానింగ్ చేయడానికి ఒక లైట్ పైప్ని మన బాడీ నుంచి పెడుతూ ఉంటారు. ఆ పైప్లో ఉండే లైట్ అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చేసుకుంటూ వెళ్తుంది. క్లియర్? సో అండ్ ఆల్సో డైమండ్ తెలుసు కదా మీకు. సో డైమండ్ షైన్ అవుతూ ఉంటుంది. సో డైమండ్ లోపల కూడా లైట్ రే వెళ్ళినప్పుడు, రైట్? సో డైమండ్ ఉంది, డైమండ్ మీద లైట్ రే పడ్డప్పుడు అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఒకేసారి మల్టిపుల్ రేస్ అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మల్టిపుల్ రేస్ బయటకు వచ్చాయో, రైట్, చాలా షైనీగా కనపడుతుంది, రైట్? సో దీని యొక్క క్రిటికల్ యాంగిల్ వచ్చేసి 24.4 degrees సెంటిగ్రేడ్. దిస్ ఇస్ ది క్రిటికల్ యాంగిల్ ఆఫ్ అ డైమండ్. క్లియర్? అండ్ ఆప్టిక్ ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు నెట్ కేబుల్స్ లేకుండా ఎవరు లేరు కదా. నెట్ ఇంట్లో మినిమం నెట్ ఉంటుంది. సో నెట్ బాక్సెస్కి మామూలు సన్న వైర్ కనెక్ట్ చేసినా బయటకు వెళ్ళిన తర్వాత మెయిన్ కేబుల్ దగ్గర ఇంకొక చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ కనెక్ట్ చేయడానికి మన దగ్గర ఈ మాత్రం లావు ఉన్న వైర్ వస్తుంది అన్నమాట. ఆ లావు ఉన్న వైర్ని మనం ఆప్టికల్ ఫైబర్ అంటాం. ఇందులో ఫస్ట్ పార్ట్ని రిమూవ్ చేస్తే మనకి లోపల ఇంకొక చిన్న పార్ట్ ఉంటుంది. దాన్ని రిమూవ్ చేస్తే ఇంకొక చిన్న పార్ట్ ఉంటుంది. దాన్ని రిమూవ్ చేస్తే లోపల చిన్న సన్నటి తీగలా ఉంటుంది అన్నమాట. సో ఆ తీగని నార్మల్ కనెక్ట్ చేయకుండా ఒక స్పెషల్ డివైస్తో దాన్ని కనెక్ట్ చేసి జాగ్రత్తగా మళ్ళీ ఆ బాక్స్లో పెట్టి వాళ్ళు కనెక్షన్ ఇచ్చేసి వెళ్తారు. సో అందులో మనకు నెట్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చేసుకుంటూ వస్తాయి.
సో ఆప్టికల్ ఫైబర్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. క్లియర్? సో మనకి స్నెల్స్ లా ఇంకొకటి కూడా చెప్తుంది, మర్చిపోయిన ఈ పాయింట్. స్నెల్స్ లా ఏం చెప్తుందంటే n1 sin i is equal to n2 sin r. n1 sin i is equal to n2 sin r. ఇప్పుడు దీన్ని బట్టి మనం sin i by sin r is equal to కాన్స్టెంట్ కదా, ఆల్రెడీ తెలుసు మనకి. సో బట్ ఈ ముక్క గుర్తుపెట్టుకోండి, n1 sin i is equal to n2 sin r మాట. ఓకే, నెక్స్ట్ మనం రిఫ్రాక్షన్ అంటే ఆ కర్వ్ సర్ఫేసెస్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేసెస్లోకి వెళ్దాం. సో మనకి కర్వ్డ్ సర్ఫేసెస్లో ఏమున్నాయి? లెన్సెస్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ లెన్సెస్ మనకి కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అని చెప్పి రెండు ఉంటాయి అన్నమాట. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, ఈ టైప్స్. ఇందులో మళ్ళీ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. బై కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది, అంటే రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ టూ స్పెరికల్ సర్ఫేసెస్. దిస్ లెన్స్ ఈస్ అ కాంబినేషన్, దిస్ ఈస్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ టూ స్పెరికల్ సర్ఫేసెస్. సో బై కాన్వెక్స్ లెన్స్ అంటే రెండు సర్ఫేస్లు కూడా ఈక్వల్గా ఉంటాయి. అదే ఈక్వల్గా ఉన్న ఒకటి పెద్దది ఒకటి చిన్నగా ఉంటుంది అనమాట. అదే ఈక్వి కాన్వెక్స్ లెన్స్ ఉన్నారనుకోండి, సో రెండు సర్ఫేస్లు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఈక్వి కాన్వెక్స్ లెన్స్ అయితే. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అన్నారనుకోండి ఇలా ఉంటుంది, రైట్. కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అన్నారనుకోండి, కాన్కేవ్ సర్ఫేస్, కాన్వెక్స్ సర్ఫేస్ ఉంటుంది, ఇలా కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అవుతుంది అన్నమాట ఇది. క్లియర్? సో మనకి ఇందులో ఇమేజ్ ఫార్మేషన్ ఉంటుంది, సిమిలర్ టు ది లెన్స్, అదే మిర్రర్స్ ఎలా ఫామ్ చేసాం అలాగా. ఇప్పుడు ఇందులో మనకి ఫస్ట్ చూసుకుంటే ఆప్టిక్ సెంటర్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, ఇక్కడ 2f1 అని ఉంటుంది, ఇక్కడేమో f2 ఉంటుంది, ఇక్కడేమో 2f2 ఉంటుంది అనమాట. సో లైట్ అనేది డిఫరెంట్ పొజిషన్స్ వచ్చి లైట్ రే వచ్చి ప్యారలల్గా వచ్చిందంటే ఫోకస్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది, రైట్. ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ ఏమో లైట్ రే అనేది ఫోకస్లోంచి వెళ్ళింది అనుకోండి, ప్యారలల్గా వెళ్ళిపోతుంది, సెకండ్ సిచ్యువేషన్. థర్డ్ సిచ్యువేషన్ రూల్స్ మాట. దీస్ ఆర్ ద రూల్స్. రూల్ నెంబర్ 3, ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో దీస్ 3 ఆర్ ది రూల్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ది ఇమేజెస్, రైట్. సో మనకి మ్యాక్సిమం ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఏంటి అనేది మ్యాక్సిమం ఫామ్ అవుతుంది. కాకపోతే మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే కాన్వెక్స్ లెన్స్లో ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అడుగుతాడు. మ్యాక్సిమం మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ ఇమేజ్? రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదే కాన్కేవ్ లెన్స్లో అనుకోండి, ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్నమాట. వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మనం జాగ్రత్తగా. ఓకే. సో నెక్స్ట్ లెన్స్ ఫామ్లో చూసారనుకోండి, అక్కడ మిర్రర్ ఫామ్లో చూసాం. అక్కడ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అన్నమాట. ఓకేనా? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇది ఏ ఫార్ములా అంటే లెన్స్ ఫార్ములా. సో ఇలా కాకుండా లెన్స్ మేకర్స్ ఫార్ములా ఉంటుంది, అదే మన తయారు చేస్తుంటారు కదా, ఏంటవి లెన్స్ అదే గ్లాసులు అవి సైడ్కి తయారు చేస్తుంటారు సార్, వాళ్ళు యూజ్ చేసే ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా. అది లెన్స్ ఫార్ములా, ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా. క్లియర్? ఈ కంటెంట్ అయితే రీసెంట్ సిలబస్ నుంచి తీసేసారు ఇది. ఓకే. సో మనకి ఓవరాల్ లెన్స్ కాన్సెప్ట్లో మనకి ఇమేజ్ ఫార్మేషన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. సైన్ కన్వెన్షన్స్ మీకు తెలిసినవే, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మనకి ఏ సిచ్యువేషన్లో మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది, సో అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనకి ఇందులో. ఓకే. నెక్స్ట్ మనకి హ్యూమన్ ఐ కాన్సెప్ట్ ఉంది. హ్యూమన్ ఐ. సో హ్యూమన్ ఐ జాగ్రత్తగా చూస్తే హ్యూమన్ ఐ, సో కంటి లోపల ఉన్నవి మ్యాక్సిమం ఒక్కొక్క పార్ట్ ఉంటుంది కదా. మనం 8th స్టాండర్డ్లో ఉంటుంది మనకి హ్యూమన్ ఐ గురించి. ఓకే. శాంపుల్కి నేను సింపుల్గా చెప్తాను, చూసారు చూడండి. ఇది ఇలా ఉందనుకోండి. సో హ్యూమన్ ఐ, సో ఇది కొంచెం ఇక్కడ బల్జ్ అయ్యి ఉంటుంది అనమాట, ఇలా ఈ పార్ట్.
ఇలా ఉంటుంది అనుకో, జస్ట్ ఇమాజిన్ లైక్ దిస్. ఇలా ఉంటుంది. ఇక్కడేమో లెన్స్ ఉంటుంది, ఈ లెన్స్ని పట్టుకుని రెండు ఉంటాయి. సో మన కంటిలో ఉండే లెన్స్ ఏంటని అడుగుతాడు. కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. ఏ లెన్స్ ఉంటుంది? కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది అన్నమాట మన కంటిలో. సో ఇక్కడ ఈ రెండు ఉన్నాయి చూసారా, దీన్ని మనం ఏమంటామంటే సీలియరీ మజిల్ అని అంటాం. ఏ మజిల్ ఇది? సీలియరీ మజిల్. ఇప్పుడు మన కంటి నుంచి బయటికి వచ్చే దారిలో మనకి ఒక చిన్న లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ని మనం విస్కస్ హ్యూమర్ అంటాం. ఆక్వస్ హ్యూమర్, విస్కస్ కాదు, క్షమించాలి, ఆక్వస్ హ్యూమర్. సో ఈ ఆక్వస్ హ్యూమర్ ఏం చేస్తుందంటే మన కన్ను ఈ బయట ఉంది చూసారా, దీన్ని మనం ఏమంటామంటే కార్నియా. తెల్లగా మనం ఉంది కదా లేయర్, సో దానికి కార్నియా అంటాం. ఆ లేయర్ని మీద ఎప్పుడైనా ఏదైనా పడితే మనం నొక్కేస్తూ ఉంటాం. సో నొక్కినప్పుడు డిఫార్మిటీస్ వచ్చేసి షేప్ అనేది మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా మారకుండా ఉండడం కోసం ఈ ఆక్వస్ హ్యూమర్ ఏం చేస్తుందంటే షేప్ని మెయింటైన్ చేస్తూనే కన్ను ఎప్పుడు డ్రైగా ఉండాలి కదా, అందుకోసం లిక్విడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం లోపలికి వెళ్ళిపోతే మనకి సీలియరీ మజిల్స్ ఏం చేస్తాయి, లెన్స్ని పట్టుకొని ఉంటాయి. ఇంకా బాగానే ఉంది. కొంచెం లోపలికి వెళ్తే మనకి లెన్స్ దాటి లోపలికి వెళ్తే ఇక్కడ ఈ చుట్టూరు ఉంది చూసారా, ఈ పార్ట్ మొత్తాన్ని మనం ఏమంటాం అంటే రెటీనా అంటాం. సో రెటీనా మీద ఇమేజ్, ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్లో ఎప్పుడు కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇన్వర్టెడ్ ఇమేజ్ మన బ్రెయిన్కి ఈ నర్వ్ గుండా వెళ్తుంది. దీన్ని ఆప్టిక్ నర్వ్ అంటాం, రైట్. ఆప్టిక్ నర్వ్ గుండా మన బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత ఇమేజ్ అనేది తిరిగేసి కనిపిస్తుంది మనకి. ఆ తిరిగేసి కనిపించిన ఇమేజ్ని మన బ్రెయిన్ తిప్పి చూపిస్తుంది మనకి, ఓకేనా. సో జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడైతే ఇమేజ్ అనేది ఒక్కొక్కసారి ఇక్కడ పడుతుందో, ఇక్కడ పడ్డప్పుడు మనకు కంటికి కనిపించదు అనమాట. దాన్ని ఏమంటామంటే మనం బ్లైండ్ స్పాట్ అని అంటాం అన్నమాట. ఏ స్పాట్ అది? బ్లైండ్ స్పాట్ అవుతుంది అన్నమాట. ఓకే, రెటీనా అనేది చాలా డెలికేట్ మెంబ్రేన్. రెటీనా లోపల మనకి రెండు సెల్స్ ఉంటాయి, ఒకటి రాడ్స్, ఇంకొకటి ఏమో కోన్స్. రాడ్స్ అండ్ కోన్స్ అన్నమాట, రైట్. సో రాడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రాడ్స్ ఏం చేస్తాయంటే రాడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది కలర్ అనేది ఏ కలర్ వచ్చింది ఏంటి, డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి కదా మనకి, అవన్నీ కూడా రాడ్స్ చెప్తాయి. అండ్ కోన్స్ ఉన్నాయనుకోండి, కోన్స్ ఏం చేస్తుందంటే లైట్ ఎంత ఎంత కాంతి వస్తుంది, రైట్. అంటే లైట్ అనేది ఎక్కువ వస్తుందా లేకపోతే తక్కువ వస్తుందా అవన్నీ డిస్టింగ్విష్ చేసేది మనకి కోన్స్ అన్నమాట, రైట్. సో ఇవి ఏం చేస్తాయంటే మన కంటి లోపల మనం చూసుకుంటే మనకి చిన్న నల్లగుడ్డు కింద ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే ఐరిస్ అంటాం. ఈ ఐరిస్ లోపల చిన్న చిల్లు ఉంటుంది అన్నమాట, దాన్నే మనం ప్యూపిల్ అంటాం. ఈ కోన్స్ ఏం చెప్తాయంటే ఎక్కువ లైటింగ్ వచ్చేస్తుంది అబ్బాయి, కంటిలోకి అంత లైటింగ్ వచ్చేస్తే మన కన్ను అనేది డ్యామేజ్ అయిపోద్దని చెప్పగానే ప్యూపిల్ సైజ్ని మొత్తం చిన్నగా చేసేస్తుంది, రైట్. అదే అర్ధరాత్రి టైంలో అసలు చుట్టూ ఏమీ లేనప్పుడు, ఎక్కడో ఒక చిన్న క్యాండిల్ మాత్రమే వెలుగుతున్నప్పుడు మనకి ఎక్కువ లైటింగ్ అవసరం అవుతుంది. అప్పుడు చెప్తుంది నాకేం కనపట్లేదు, కొంచెం ప్యూపిల్ సైజ్, అప్పుడు మనకి లైట్ అనేది క్లియర్గా కనిపిస్తుందని చెప్తుంది. అప్పుడు ప్యూపిల్ సైజ్ని పెంచుతుంది. అంటే రాడ్స్ ఐడెంటిఫై ది కలర్ అండ్ కోన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మాట, ఓకేనా. కోన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మన కన్ను ఉంది కదా, కన్ను యొక్క సైజు మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది అన్నమాట, ఓకే. బట్ మనకి డిఫెక్ట్స్ ఉన్నాయి. ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయంటే మయోపియా. ఫస్ట్ మయోపియా గురించి మాట్లాడుకుందాం మనం. సో మయోపియా గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి దూరంగా ఉన్నాయి కనిపించవు, దగ్గరగా ఉన్నాయి బాగానే కనిపిస్తాయి. అంటే దూరంగా ఉన్నాయి కనిపించడం వాళ్ళని మయోపిక్ పర్సన్స్ అంటారు. సో వీళ్ళకి దూరంగా ఉన్నాయి ఎందుకు కనిపించమంటే, సో ఇప్పుడు మీకోసం అద్భుతమైంది. ఇప్పుడు ఇది కన్ను అనుకోండి, ఇది లెన్స్, రైట్. లైట్ రే వచ్చిన తర్వాత రెండు రేస్ కలిపి మీట్ అవుతే మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. వీళ్ళకి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయిపోతుంది, రెటీనా ఏమో ఇక్కడ ఏడిచింది. సో వచ్చి ఇక్కడ తగిలితే తప్ప వీళ్ళకి ఇమేజ్ కనపడదు అన్నమాట. సో ఇక్కడ ఫామ్ అవ్వాలి ఇమేజ్. సో ఇక్కడ ముందు ఫామ్ అయిపోతుంది కదా, సో దాంతో వీళ్ళకి ఇమేజ్ అనేది బ్లర్గా అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే దీని ముందు ఒక లెన్స్ని పెడతాం. ఏ లెన్స్ని పెడతాం? సో మయోపియా పర్సన్స్కి వీళ్ళకి కాన్కేవ్ లెన్స్ని పెడతాం. ఎప్పుడైతే కాన్కేవ్ లెన్స్ని పెట్టామో లైట్ అనేది దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఏమైపోతుంది, అప్పుడు మనకి
ఇవి వచ్చేసి ఇలా పడతాయి, దూరంగా పడతాయి. కరెక్ట్గా రెటీనా మీద పడ్డప్పుడు మనకు అప్పుడు ఇమేజ్ అనేది కనపడిపోతుంది అనమాట. సో మయోపియా ఈజ్ కరెక్టెడ్ బై యూజింగ్ విచ్ లెన్స్ అని అడుగుతుంటాడు. ఏ లెన్స్? కాన్కేవ్ లెన్స్. అదే నెక్స్ట్ హైపర్మెట్రోపియా ఉంటుందండి. ఈ హైపర్మెట్రోపియా పర్సన్స్కి వీళ్ళకి సిచ్యువేషన్ ఏంటంటే ఐబాల్ యొక్క సైజ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, సో ఐబాల్ యొక్క సైజు 2.5 సెంటీమీటర్స్ కాకుండా 2.27కి వచ్చేస్తుంది, అంటే తగ్గింది, రైట్? యా. సో అప్పుడు ఏమైపోతుంది, లెన్స్లోంచి వచ్చిన లైట్ అనేది ఇక్కడ పడకుండా దూరంగా వెనకాల పడుతుంది. సో రెండు ఇక్కడ లోపల ఎక్కడ మీట్ అవ్వకపోతే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది మనకి. సో ఏం చేస్తామంటే దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేస్తాం, అంటే దూరంగా వెళ్ళిపోయేదాన్ని దగ్గర తీసుకురావాలి కాబట్టి దానికోసం మనం ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ పెడతాం. కాన్వెక్స్ లెన్స్ పెట్టినప్పుడు అది వచ్చి కరెక్ట్గా ఎక్కడ పడుతుంది అనుకున్న లైట్ రేస్ వచ్చి కరెక్ట్గా రెటీనా మీద మీట్ అవుతాయి. ఎప్పుడైతే అక్కడ మీట్ అయినాయో మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. క్లియర్? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మయోపియాకి ఏ లెన్స్ వాడతాం? కాన్కేవ్ లెన్స్ వాడతాం. హైపర్మెట్రోపియాకి ఏ లెన్స్ వాడతాం? కాన్వెక్స్ లెన్స్ వాడతాం, రైట్? ఓకే. సో నెక్స్ట్ మనకి ఫోకల్ లెంత్ కనుక్కోవడానికి ఏదైనా ఫార్ములా ఉందా అంటే ఉంది. ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 25d by d minus 25. క్లియర్? సో ఇది మనం మ్యాక్సిమం ఎలా వాడామంటే, సో f ఈజ్ ఈక్వల్ టు 25d by d minus 25 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రిజం ఉంటుంది. సో ప్రిజం తీసుకుంటే ప్రిజంలో లైట్ రే అనేది ఎలా వెళ్తుందంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక నార్మల్ తీసుకుని లైట్ రే అనేది ఇలా ఇన్సిడెంట్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత లైట్ రే అనేది ఇలా బెండ్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఇలా బెండ్ అయిపోయిందని తీసుకుని వస్తే ఇలా వచ్చేస్తుంది మళ్ళీ. క్లియర్? సో ఈ లోపల ఉన్న వాటిని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ అంటాం. ఈ బయటకు వచ్చిందని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అని అంటాం. దీన్ని బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేసాం, దీన్ని కూడా ఫార్వర్డ్ ఎక్స్టెండ్ చేసాం, రెండు ఒక చోట మీట్ అవుతాయి, దాన్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అని అంటాం. క్లియర్? సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. సో ఈ యాంగిల్ ఆఫ్ ప్రిజన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఉంది మనకి. ఏంటా ఫార్ములా అంటే a plus d is equal to I1 plus I2. The relation between this is the relation between angle of incidence and angle of emergence and angle of prism. This is called angle of prism. So formula for refractive index, prism యొక్క refractive index కనుక్కోవడానికి n is equal to sin of a plus d by 2 by sin a by 2 అన్నమాట. ఇది కూడా it's a formula that was used for finding the refractive index of a prism. సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ దేనికి తక్కువ ఉంటుంది అని అడుగుతాడు. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ దేనికి తక్కువ ఉంటుందంటే, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ మినిమం ఫర్ రెడ్ యాజ్ కంపేర్డ్ టు ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఫర్ అదర్ కలర్స్. సో రెడ్ అనేది తక్కువ బెండ్ అవుతుందండి, బట్ మిగిలిన కలర్స్ అన్నీ ఎక్కువ బెండ్ అయిపోతాయి. సో రెడ్ అనేది తక్కువ బెండ్ అవుతుంది అండ్ మిగిలిన కలర్స్ ఎక్కువ బెండ్ అవుతూ ఉంటాయి, రైట్? అండ్ ద స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ సెవరల్ కలర్స్, రకరకాల కలర్స్ అంటే విబ్జిఆర్ కలర్స్ ఉంటాయి కదా, విబ్జిఆర్. సో ఈ కలర్స్ అన్నిటిని మనం ఏమంటామంటే మనం స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ సెవరల్ కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్. ఏమంటాం దీన్ని? డిస్పర్షన్ అని అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. సో వైలెట్ కలర్కి షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉంటుందండి, తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. సో తక్కువ వేవ్ లెంత్ ఉండడం వల్ల మొత్తం ఏమైపోతుందంటే మొత్తం స్ప్లిట్ అయిపోయి మొత్తం ఆకాశం నిండా కూడా తిరిగి వచ్చేసి మొత్తం కలర్ అనేది మనకి బ్లూ కలర్, స్కై అనేది బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట, రైట్? దట్ హ్యాపెన్స్ డ్యూ టు స్కాటరింగ్ అన్నమాట. ఓకేనా? సో దట్స్ ఇట్ అబౌట్ ది. సో మనం క్లియర్ కట్గా చెప్పుకున్నాం కానీ చాలా పాయింట్స్ మిస్ అయిపోయినాయి. ఓకే, సో మనం ఒకసారి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి అడిగాడు మొత్తం అన్నీ ఒక్కొక్కసారి 1 by 1 ఒక 10 క్వశ్చన్స్ చూద్దాం, 5 to 10 క్వశ్చన్స్ 1 by 1. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. నైట్ టైంలో, డ్యూరింగ్ నైట్ టైం అమ్మా, బర్డ్స్ హ్యావ్, నైట్ బర్డ్స్ ఉన్నాయి కదా, ఏమున్నాయి మనకి? నైట్ బర్డ్స్ అంటే గుడ్లగూబ ఉంటుంది, డాష్ కోన్స్, వాళ్ళకి ఏవి ఎక్కువ ఉంటాయి? రాడ్స్ ఎక్కువ ఉంటాయా, కోన్స్ ఎక్కువ ఉంటాయా అని అడుగుతున్నాడు వాళ్ళు, రైట్? వాళ్ళకి ఏమవుతుందంటే rods identify the color and cones identify the intensity of the light మాట. సో
సో నైట్ బర్డ్స్ హ్యావ్ డాష్ కోన్స్ దాన్ రాడ్స్ ఇన్ దేర్ ఐస్ అన్నాడు, రైట్. సో ఏముంటాయి వాటికి? లెస్ కోన్స్ దాన్ రాడ్స్ మాట. ఆ ముక్కోటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్నెల్స్ లా అని ఇచ్చాడు. సో మనకు తెలుసు కదా, n1 sin i ఈజ్ ఈక్వల్ టు n2 sin r. సో దీన్ని రాసుకుంటే sin i by sin r ఈజ్ ఈక్వల్ టు n2 by n1 అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఇన్ డీటెయిల్ వీటి గురించి మనం తర్వాత చూసుకుందాం ప్రస్తుతానికి. అండ్ రైట్ ది లెన్స్ మేకర్స్ ఫార్ములా అని అడిగాడు. వాట్ ఈస్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా? 1/f ఈజ్ ఈక్వల్ టు n minus 1 into 1/r1 minus 1/r2. దిస్ ఈస్ ది లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఓకే.